వద్దన్నా 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 అని చాలాసార్లు చెప్పిన. గుడివాడ అమర్నాథ్కి, వల్లభనేని వంశీకి, ఇంకా ఆయన పేరు ఏం పేరు ఉండేబ్బా, కొడాలి నాని కదా, కొడాలి నానికి, ఇంకా ఉండేటువంటి ఇంకా అసలైన చిచ్చర పిడుగు వైసీపీ అనిల్ కుమార్ యాదవ్. వద్దన్నా వద్దన్నా ఎందుకన్నా పవన్ కళ్యాణ్తో గెలుక్కుంటారు అన్నా, మీరు మీ ఊర్ల వరకు స్టార్సే, మీరు పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ యూనివర్సల్ స్టార్ అన్నా. వద్దన్నా వద్దన్నా వద్దు 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 అనే చెప్పిన. విన్నాడు ఎవడైనా? విన్నాడు. అరే భయ్ తిట్టుకోండి, తిట్టండి, ఎట్లా తిట్టండి, ఒక రాజకీయ పరంగా తిట్టండి, ఫ్యామిలీ జోలికి వద్దన్నా, పర్సనల్ విషయాలు వద్దన్నా వద్దన్నా వద్దన్ననే చెప్పిన. అంతే కదా తమ్ముడు, చాలాసార్లు చెప్పినాం కదా వద్దని, పద్ధతి చెప్పినాం. విన్నారా? విన్నారు అసలు? ఇన్లే ఇన్లే అయితే ఇన్లే ఇన్లే ఎవడు ఇన్లే దా తమ్ముడు దా, నువ్వు కూడా. అయితే ఇంకోటి ఏంటంటే, ఎన్ని చెప్పినాం ఏమనంటే, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంతే కదా. నేను పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళని చేసుకుని బాధపడరా, లేకపోతే ఏది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఒక్కసారి చెప్పండి. అరే వద్దురా మగడ, మీ రాజకీయాలు మీరు చేసిన మంచి పనుల గురించి మీరు చెప్పుకుంటారా. ఊర్లలో అంటే లేదురా బాయ్, మాకు పవన్ కళ్యాణ్ మమ్మల్ని సరిగ్గా వేయలేదు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, పవన్ కళ్యాణ్ సరిగ్గా మాకు పెట్టలేదు అంటే, ఐ మీన్ పెట్టలేదంటే అది ఏంటంటే ఉన్నా కామెంట్లు అంటే అలాంటి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అరే వద్దు బాయ్, మీకు ఆయన గురించి వద్దు. పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక మాట అంటేనే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఊరుకోరు, మొత్తం చిచ్చర బిచ్చర అయిపోతుంది, మొత్తం మీరు చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుందిరా, నా మాట వినండిరా అని చాలామంది చెప్పారు. విన్నారా? మనకి ఇది కదలదు కదా. ఈరోజు ఏమైంది? అప్పటికీ చెప్పిన నేను ఒకనొక వీడియోలో, అనిల్ అప్పటికీ ఒక వీడియోలో చెప్పి, నేను ఏం చెప్పినంటే, వీళ్ళకి చక్కగా మీ పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి మీరు చెప్పుకుంటూ ముందుకు పోండి. ఊకే టీడీపీ ఏం చేసింది, జనసేన ఏం చేసింది, జనసేన ఎవరితో పొత్తుకెళ్ళుకుంటే మీకెందుకు అని చెప్పినాం. ఇన్లే. కానీ ఈరోజు ఏమైంది? దేశంలో ఎవడు ఓడిపోయినంత ఘోరంగా. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, ఇదివరకు వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి గెలవని, ఏ ఒక పార్టీ గెలవని విధంగా అత్యధిక ఓటింగ్ పర్సెంటేజ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది అన్నారు. మరి ఈరోజు దేశంలో ఏ పార్టీ ఓడనంత అత్యధిక, దాన్ని ఏమంటాం భయ్ తమ్ముడు, దాన్ని ఇది అంటారా, అత్యధిక తక్కువ అత్యల్ప శాతంతో ఈరోజు ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి దానికి బాధ్యుడు ఇది మొత్తం వదిలిపెడదాం. ఆ రోజు వీడు అన్నాడు, ఎవడో అన్నాడే నాతోని, 175 వైనాట్ 175 అన్నాడు. అప్పటికి టీడీపీ వాళ్ళు పాపం గట్టినే కౌంటర్ వేసారు. వైనాట్ 175 కాదు, ఫస్ట్ వైనాట్ పులివెందుల అన్నారు. ఏదో పులివెందుల గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి కాస్త ఏదో సొంత నియోజకవర్గం కాబట్టి గెలిచిందంటే నడిచింది అనుకుందాం. కానీ మిగతా మంది మినిస్టర్స్ ఎందుకు ఓడిపోయారు? మినిస్టర్స్ రకరకాలుగా, అంటే ఫస్ట్ టైం మినిస్టర్గా చేసిన వాళ్ళు సెకండ్ టైం, అంతే కదా, 2 సార్లు కదా వైసీపీ పార్టీ నుంచి. ఇద్దరు మినిస్టర్స్ కదా, అంటే ఒక శాఖకు 2 మినిస్టర్స్, ఒక శాఖకు 2 మినిస్టర్స్, అదే. సో ఇప్పుడు మ్యాక్సిమం ఒక 20 మంది ఉంటారా మీ మినిస్టర్స్ అందరూ కలిపితే వైఎస్ఆర్సీపీలో? 20 మంది పరిస్థితి ఇప్పుడు ఏమైంది? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, అట్టుపోయంగా ఆరగించంగా, పందిట్లో పవనన్న పెళ్లి చేయంగా. అంతేనా? పందిట్లో పవనన్న పెళ్లి చేయంగా. ఎవరితో చేద్దాం భయ్ పెళ్ళి? విడుదల రాజుని బాగుంటుందా మ్యాచింగ్? ఫీల్ అవుతుందా? ఆమె పెట్టిన సైబరాబాద్ మొక్క కదమ్మా, సైబరాబాద్, దాన్ని ఏమంటాం, సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు పెట్టిన సైబర్ మొక్క, అంతే కదా. సైబర్ మొక్క వద్దులే కదా, సరే ఆ కామెంట్ వదిలే, మనకెందుకులే. కానీ ఇంత ఘోరమైన మెజారిటీతోనే ఓడిపోయారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పటికి చెప్పినాం భయ్, వద్దు నాయన, పవన్ కళ్యాణ్ గెలకొద్దు అన్నాం. విన్నారా? ఇన్లే. ఆ రోడ్లు బాగు చేయండి రా అన్నాం. విన్నారా? ఇన్లే. అరే ఆ రాజధాని 3 రాజధానులు చేసి ఒక రాజధాని పెట్టండి రా అన్నాం. విన్నారా? ఇన్లే. ఈరోజు జనసేన పార్టీ ఓడిపోవడానికి 3
ప్రధానమైనటువంటి బలమైన కారణాలు. ఒకటి రాజధాని విషయం, మరొకటి జాబ్స్ ఇవ్వడం, మూడోది లిక్కర్, దాన్ని ఏమంటాం, మందు కదా, కల్తీ మందు కదా ఆంధ్రాలో, కల్తీ మందు. నాలుగోది ఏమి ఉంటుందిరా, రోడ్లు, పోలవరం. వీటన్నిటిలో ప్రధానంగా పిల్లలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ అందరూ గమనించిన విషయం ఏంటంటే ఐటీ కంపెనీలు పట్టరాకపోవడం ఒకటి, రోడ్లు మంచిగా చేయకపోవడం రెండు, రాజధాని. ఏ ఒక్క రాష్ట్రానికైనా పట్టు విడిపోయింది ఏంటంటే రాజధాని. ఆ ఒక్క రాజధాని ఉంటేనే ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి జాబులు చేస్తూ ఈ యొక్క రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్సులు పే చేస్తారు. సో ఈ ట్యాక్సులు పే చేయడం ద్వారా ఏది డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది. సో ఇది ఆలోచించారు యువత. ఒకనొక టైంలో యువతకి ఓట్లేదేమో, ఈరోజు అందరికి ఓటు వచ్చింది. ఓటు వచ్చాక ఏం చేశారు, తిప్పి కొట్టారు. సో చూద్దాం. టీడీపీ అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అండ్ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కూడా చాలా వరకు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ద్వారానే కావచ్చు, లేకపోతే వితౌట్ పవన్ కళ్యాణ్, సరే ఏదైనా పర్లేదు, కానీ ఈరోజు సపోర్ట్ చాలా వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకే విధంగా అభివృద్ధి చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి ఇంకా వీళ్ళకి ఏ ఒకటువంటి విధానాలు వీళ్ళకి తోడ్పడితే మనం చూద్దాం. బట్ ఏదేమైనా కూడా ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోవడం నిజంగా ఇదొక, దీన్ని ఏమంటామంటే హఠాత్ పరిణామం. ఇదొక హఠాత్ పరిణామం, దీన్ని ఎవరు ఊహించినటువంటిది. సో ఇంత ఓటమికి భారీ మూల కారణం ఇటువంటి వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలు విమర్శించుకొని ఇప్పటి నుంచైనా కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వానికి స్వాగతించి సలహాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుకుంటారు. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది ఒకటే. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది కట్ చేయరు అనేది.